నేటి ముఖ్యాంశాలు. వైభవంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన, భారీగా పాల్గొన్న భక్తులు. తాండూరులో కల్తీ కారం పొడి తయారీ గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు, నిర్వాహకులపై కేసు నమోదు. గుర్తు తెలియని టాబ్లెట్లు మింగి మైనర్ బాలిక ఆత్మహత్య, ప్రేమ వ్యవహారమే కారణమా అని అనుమానం. ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య. పాత పెన్షన్ సాధన సహకార సభకు భారీగా బయలుదేరిన పిఆర్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు. ముస్లిం డిక్లరేషన్లోని డిమాండ్లను సీఎం పరిష్కరించాలి, ముస్లిం జాక్ కన్వీనర్ సలీం పాషా. రాజీవ్ కాలనీ దగ్గర ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, తప్పిన పెను ప్రమాదం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని రాజీవ్ కాలనీలో గత 3 రోజులుగా కొనసాగుతున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు సాయప్ప, కోశాధికారి పొగాకు భద్రన్న, ఉపాధ్యక్షులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామని, కుల మతాలకు అతీతంగా బీఆర్ఎస్ యువ నాయకులు జావేద్ కూడా సహాయ సహకారాలు అందించారని నిర్వాహకులు తెలిపారు. స్వామివారి విగ్రహానికి, అన్నదానానికి, పూజా నిర్వహణకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహాయం చేశారని, నవగ్రహ ఏర్పాటుకు తదితర కార్యక్రమాలకు మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహులు, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, బీసీ కమిషన్ సభ్యులు శివప్రత్ పాటిల్ తదితరులు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారని స్థానిక కౌన్సిలర్ వెంకన్న గౌడ్, సాయప్ప తదితరులు తెలిపారు. स्वामी भगवान की, आंजनेय स्वामी भगवान की श्री गुरुभ्यो नमः, परम गुरुभ्यो नमः, श्रीमदानंद तीर्थ भगवत्पादाचार्य हृदयभ्यो नमः. हरि ओम हरि ओम हरि ओम. ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఈ విధంగా 3 రోజుల కార్యక్రమం జరిగింది. నిన్న ఈ రోజు 3 రోజులు. మొన్నటి రోజు కార్యక్రమంలో ధాన్యాదివాసము, జలాదివాసము చేయబడ్డది. ఆ నవగ్రహాల విగ్రహాలకు, తర్వాత ఆంజనేయ స్వామికి, తర్వాత ధ్వజస్తంభానికి విశేషంగా ఆంజనేయ స్వామి వాహనటువంటి ఒంటె వాహనం పెట్టాము. ఇక్కడ ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో చాలా విశేషమైనది వాహనము. ఎక్కడా కూడా తాండూరు పట్టణంలో ఆంజనేయ స్వామికి ఎదురుగా వాహనం ఒంటె ఎక్కడా లేదు. ఇక్కడ మాత్రమే విశేషంగా ఉన్నది. ఆలయ కమిటీ వాళ్ళు
దేవస్థాన ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ వాళ్ళు అధ్యక్షులు కార్యదర్శి ఈ విధంగా వీళ్ళందరూ కూడా వచ్చి అడగడము ప్రతిష్టాపన కార్యక్రమం 3 రోజులు చేయడం జరిగేది. 3వ రోజు విశేషముగా ధ్వజస్తంభానికి తర్వాత ప్రసన్నాంజనేయ స్వామి నవగ్రహాలు 8:45 శుభ సమయమున 3వ రోజు సమయంలో ఈ విధంగా ప్రతిష్టాపన చేయడం జరిగినది. అంతేకాకుండా ఈ 3 రోజులు అన్నదాన కార్యక్రమం కూడా చేయబడింది. ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా విశేషంగా 3 రోజులు చాలా విశేషంగా ఈ కార్యక్రమానికి ఎన్నో సన్నద్ధాలు చేసి అదేవిధంగా ఈ యొక్క రాజీవ్ కాలనీ యొక్క ఉన్నటువంటి భక్తులు అదేవిధంగా ఇంద్రమ్మ కాలనీ భక్తులు అంతేకాకుండా తాండూరు పట్టణంలో ఇతరటువంటి గ్రామంలో కూడా అందరు భక్తులు కూడా విశేషంగా పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం కూడా చేశారు. ఆలయ కమిటీ వాళ్ళు విశేషంగా చెప్పడం ఆ విధంగా అందరూ కూడా రావడం ఈ యొక్క కార్యక్రమాన్ని విశేషంగా ధర్మపరంగా చేయడం జరిగినది. ఇదే విధంగా అంతేకాకుండా ఆలయ కమిటీ వాళ్ళు విశేషంగా చెప్పడం జరిగినది. శనివారం రోజు ప్రత్యేకంగా చందనం పెట్టడం జరుగుతుంది. కాబట్టి విశేషంగా భక్తులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని కోరారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు అందరూ కూడా మాట్లాడతారు. విశేషంగా కార్యక్రమంలో విశేషంగా 3 రోజుల కార్యక్రమంలో మొదటి రోజు ఊరేగింపు చేసి ధాన్యాదివాసము తర్వాత జలాదివాసము చేసి దానికి సంబంధించిన హోమ కార్యక్రమం ధాన్యాదివాస హోమము ప్రతిష్టా కార్యక్రమం నుండి జలాదివాస హోమం చేశాము. 2వ రోజు కూడా శయ్యాదివాసము చేసి దానికి సంబంధించిన ప్రతిష్టా కార్యక్రమం అంటే హోమం చేయడం శయ్యాదివాస హోమం చేయడము. అదేవిధంగా 3వ రోజు పూర్ణాహుతి చేసి ప్రతిష్టాలు చేయడం జరిగినది. విశేషంగా దీంట్లో అందరూ పాల్గొన్నారు. తాండూరు పట్టణ పురప్రముఖులు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగినది. ఆలయ కమిటీ వాళ్ళు దీనికి అందరికీ కూడా భక్తులకు అంతేకాకుండా ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమము జరగడానికి మా రాజీవ్ గోకల్ప ప్రసన్నాంజనేయ స్వామి కమిటీ కొన్ని సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతూ అందరినీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐక్యత తెచ్చి వాళ్ళ దగ్గర తోచినంత వరకు చందాలు తీసుకొని ఈ గుడిని నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు కూడా మాకు ఎలాంటి దాతలు లేని వలన కొన్ని సంవత్సరాల వరకు కూడా దాతలు మాకు సహకరించలేరు. అయినా కూడా మా కమిటీ వాళ్ళందరం కృషితో పట్టుదలతో దీన్ని నిర్మించినాము. ఈ ప్రసన్నాంజనేయ కమిటీ వాళ్ళ మా యొక్క కమిటీ యొక్క యూనిట్ నుండి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అనేది జరిగింది. ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహస్థాపన మరియు అదేవిధంగా నవగ్రహాలు, అదేవిధంగా ధ్వజస్తంభము, అదేవిధంగా బలిపీఠము, అదేవిధంగా ఆంజనేయ స్వామి వాహనము, అదేవిధంగా శిఖరము, ఇవన్నీ కూడా ఇదే టైము ప్రోగ్రాము జరగడం అనేది సామాన్యంగా ఎక్కడ సాధ్యం కానటువంటి విషయమని మేము అనుకుంటాము. కానీ మా కమిటీ వాళ్ళ యొక్క పట్టుదలతో కృషితో మా యొక్క ఐక్యతతో ఈ కార్యక్రమం చేసినాము. ఈ కార్యక్రమంకి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు, సహకరించారు. పంతులు గారు కూడా మాకు మంచి సలహా సూచన ఇచ్చిండ్రు. వాళ్ళ ద్వారా మాకు దాత అయినటువంటి నేను ముఖ్యంగా మేమందరం కూడా శాసనసభ్యులు మన పైలట్ రోహిత్ అన్న గారికి మేము మా కాళీవాసం అందరం కూడా రుణపడి ఉంటాము. ఎందుకంటే మేము అడగంగానే మాకు దాతగా విగ్రహం ఇస్తున్నాడు. అదేవిధంగా 3 రోజులు అన్నదానం ఉంటుంది. ఇక్కడ అందరం మేము స్లమ్ ఏరియా, ఇక్కడ ఎవరు కూడా అంతా ఇది లేరు. మాకు చాలా గరీబు వాళ్ళు ఏరియా అంతా అన్నందుకు 3 రోజులు అన్నదానం కూడా నేనే చేయిస్తా అని చెప్పేసి మన పైలట్ రోహిత్ అన్న గారు మాకు చెప్పుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. అందులో మా పూజారులకు వాళ్ళకు దక్షిణ కూడా మా కాలనీ వాళ్ళందరం కూడా ఇవ్వలేకపోతున్నాం అన్నగారు అని చెప్పేసి అంటే అదేంగా మీకు మీరు ఇంత మంచిగా మీ విగ్రహం కానీ అని ఇస్తుంది కదా అదెంత నేను అని చెప్పేసి పంతుల దక్షిణ కూడా అయ్యవారి దక్షిణ కూడా అన్నగారే ఇచ్చిండు. అందుకే మేమందరం కూడా పైలట్ రోహిత్ అన్నగారికి చాలా రుణపడి ఉంటాము. ఈ కార్యక్రమంలో ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే నవగ్రహాలు కూడా అన్న విగ్రహదాత విగ్రహాలు ఇప్పించాడు. దీపా నరసింహులు వైస్ చైర్ దీపా నరసింహులు గారు కూడా
మాకు మేము పోయి అడగగానే ఆయన కూడా నవగ్రహాలు ఇప్పిస్తానని చెప్పేసి ఆయన కూడా నవగ్రహాలు ఇచ్చినారు. ఇక మిగతా వేరే దాతలు చిన్నాంజనేయ స్వామి నరసింహులని పాతాండులు ఆయన కూడా ముందుకొచ్చి ఇచ్చినందుకు చాలా సంతోషము. అదేవిధంగా వాహనము ఒంటే వాహనము మా మేస్త్రి నరసింహులు మా కాలనీ వాసే ఆయన కూడా ఒంటే వాహనాన్ని కూడా ఆయన కూడా దాతగా ఇచ్చినందుకు ఆయన కూడా మేము రుణపడి ఉంటాం. ధన్యవాదాలు. అదేవిధంగా ఇందులో బలిపీఠం కూడా మా కాలనీ వాసాగు అంజనీయులు అని వాళ్ళ రిలేటివ్ గాంధీ వినారులు ఆయన కూడా మనకు ఆయన దాతగా ఇచ్చినందుకు ఆయన కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. అదేవిధంగా ధ్వజస్తంభం ముఖ్యంగా ఇక్కడ హిందువులు ముస్లింలు అందరం కూడా కలిసిమెలిసి భేదాభిప్రాయం లేకుండా ఉంటాం కాబట్టి దానికి నిదర్శనంగా ఒక మైనారిటీ యువ నాయకుడు జావేద్ భాయ్ గారు ముందుకొచ్చి 1,75,000 అవుతుందంటే కూడా ఆయన 1,50,000 ఇవ్వడము ధ్వజస్తంభానికి యూనిట్ చేసినందుకు ఆయన కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మాకు గుడి నిర్మాణం చేసినప్పుడే మాకు మాట ఇచ్చిండే నీలకంఠం సావుకారి గారు కలశం ఆయన కూడా అప్పుడు చెప్పి మేము 10 సంవత్సరాలు అయింది. ఆయన ఈరోజు కూడా ఆయన మీరు ఎప్పుడు చెప్తే ఒకరోజు ముందు చెప్పండి నేను ఇస్తానని చెప్పేసి ఆయన స్వయంగా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు విఠల్ రెడ్డి గారు స్వయంగా వచ్చి విగ్రహ ప్రతిష్ట ప్రసన్నాంజనేయ విగ్రహ ప్రతిష్ట ఆయన దగ్గర ఉండి చేయించడం జరిగింది. ఈ ప్రోగ్రాము 3 రోజులు జరుగుతుంది. గురు, శుక్ర, శని 10, 11, 12 తారీఖు 3 రోజులు జరిగింది. 10 తారీఖు నాడు విగ్రహం ఊరేగింపు జరిగింది. 11 తారీఖు నాడు హోమాలు జరిగినాయి. 12 తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ట జరిగినాయి. ఈ విగ్రహ ప్రతిష్టలు మేము కాళీనివాసులు అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చి జరుపుకున్నాము. మాకు ఇంతకుముందు కాలనీ లోపల ఈ కాలనీ ఏర్పడి 2007లో 8 ఆ ఇయర్లో ఏర్పడ్డది. అప్పుడు నుండి మేము రేకుల చెట్టు కింద ఒక ఫోటో పెట్టుకొని పూజలు చేసేవాళ్ళము. మేమందరము 2013లో మా కాలనీకి వెళ్ళి అందరం కూడా ఒక కమిటీ ఏర్పరుచుకున్నాము. ఆ కమిటీకి వ్యవహార ఇన్ఛార్జి నేను వ్యవస్థాపక అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నారు. తర్వాత అధ్యక్షులుగా మున్నందరు, ప్రధాన కార్యదర్శిగా వెంకన్న గౌరు, ఉపాధ్యక్షులుగా నరసింహులు యాదవ్, సి వెంకటరెడ్డి, అదేవిధంగా మహిచారి, కోశాధికారిగా అగ్రేశ్వర్, సహాయ కార్యదర్శిగా ప్రహ్లాదు, హనుమంతు గౌడు, అదేవిధంగా ఇంకా రాజు గౌడ్, మెంబర్లుగా మల్లికార్జున్, నరసింహులు, ముదిరాజ్, సంజు, రవి, మల్లు, నారాయణ, హోటల్ నారాయణ, ఇలా అందరం కూడా ఒక 22 మంది సభ్యులము మేమందరం ఒక కమిటీ ఏర్పరచుకొని అందరం కూడా కమిటీ వాళ్ళమంతా డిసైడ్ చేసుకొని మెంబర్లు ఇంత, ఎగ్జిక్యూటివ్ బాడీ ఇంత, మెయిన్ బాడీ ఇంత అని చెప్పేసి అందరూ వసూలు చేసుకొని మేము ఈ గుడిని ప్రారంభం చేసి కూడా నిర్మించి కూడా గత 5 సంవత్సరాల క్రితమే మొత్తం కంప్లీట్ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము విగ్రహ స్థాపన గురించి ప్రయత్నం చేసినాం, కానీ ఎవరు దాత రాలేకపోయినారు. ఇప్పుడు మా ఎమ్మెల్యేకు పైలట్ రెడ్డి గారు మాకు మా కాలనీ మీద దయదలిచి మేమందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మా కాలనీ కమిటీ మరియు మా కాలనీ యూత్ లీడర్స్ అందరం కలిసి పోయి ఆయన కలవడం జరిగింది. మా సమస్యలు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉంది, మా హిందువులకు మా గుళ్ళకు చాలా ఎవరు కూడా అడగడం లేదు, మాకు ఎవరు ఆదుకోవట్లేదు అంటే వెంబడే ఆయన స్పందించి విగ్రహాన్ని నిపిస్తా, ఇంకా మీకు ఏం కావాలో చెప్పండి, మీరు ముందుండి ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి మాకు పెద్ద హామీ చేయడం జరిగింది. దానితో పాటు
సార్ మేము ఇక్కడ అంతా గరీబులో ఉన్నాం, అంతా బ్యాక్వర్డ్ క్లాస్, మాకు ఎవరు కూడా కిందలు పెద్దలు అయితే ఇయ్యరు అంటే మీకు ఏం కావాలో చెప్పండి, అన్నదానం మొత్తం నేనే చేస్తున్నాడు. అదే ఇక్కడ పురోహితులు కూడా ఆయననే చెల్లించడం జరిగింది. ఈ 3 రోజుల అన్నదానం కూడా ఆయన చేసిండు. అన్ని విధాలుగా మేము ఈ 3 రోజుల కార్యక్రమానికి విగ్రహ ప్రతిష్ట, ప్రసన్న విగ్రహ ప్రతిష్ట, మరియు అదే ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్ట, అదేవిధంగా నవగ్రహ విగ్రహ ప్రతిష్ట, అదేవిధంగా బలిపీఠము, అదేవిధంగా వాహనము, అదేవిధంగా పైన శిఖరము, ఇవన్నీ కూడా ఒకటే రోజు జరగడం అనేది చాలా మాకు శుభపరిణామము. ఇలాంటి ప్రోగ్రాం ఎక్కడ కూడా జరగలేదని మాకు తెలిసిన తర్వాత అయితే మేము మా కమిటీ ద్వారా మేము అనుకుంటున్నాము. ఇంత మంచిగా జరిగినందుకు కూడా మేము ఎమ్మెల్యే గారికి మాకు సహకారం అందించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా కాలనీ యొక్క కమిటీకి, అదేవిధంగా యూత్కు అందరం కూడా మేము ఐక్యంగా ఉన్నందుకు ఇంత పెద్ద ప్రోగ్రాం మేము సక్సెస్ చేసినాము. నేను గర్వంగా చెప్పుకుంటున్నాము. అందుకొరకే ఇక ముందు కూడా ఇదే విధంగా మేము కొనసాగుతాము. ఏ ఉన్నా కూడా అందరం కలిసిమెలిసి మా హిందూ పండుగలు జయప్రదం చేసుకోమని చెప్తున్నాం. మా యైత్వాడ్ తాండూరు లోపల యైత్వాడ్ అనేది చాలా బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి 10 సంవత్సరాల నుంచి మేము కష్టపడి మా కాలనీవాసులము అందరం యూత్ కానీ పెద్దలు కమిటీ ఆలయాలు మొత్తం ఉన్న యూత్ కాంగ్రెస్ వీళ్ళున్నంత ఎవరు కమిటీ మొత్తం ఎన్నుకున్న ఫస్ట్ 22 మెంబర్స్ ఉన్నాము. ఆ 22 మెంబర్స్ ప్రతి ఒక్కటి బలం ఉంది. అంటే ఒక్కొక్క ఇటుక రాయి అందరం వేసి కట్టినది ఈ దేవాలయం. ప్రతి సిమెంట్ కాంచెల్లి ఇసుక కాంచెల్లి 22 మంది శ్రమ చేసినది ఈ ఆలయానికి నిలబడ్డది. ఆ తర్వాత 8 సంవత్సరాలు జాబ్ అయింది. ఆ తర్వాత మేము అన్నగారి దగ్గర మా కాలనీ లోపల పెద్ద మనుషులు అందరం యూత్ కానీ పెద్దలు కానీ ప్రెసిడెంట్ అధ్యక్షులు సెక్రటరీలు మా కమిటీ ఆలయ సభ్యులు అందరం కలిసి ఒకరోజు నిర్ణయం చేసుకొని రోహిత్ అన్న దగ్గర పోతే పనులు అవుతాయి అనేది ఒక భావనకు వచ్చి ఈరోజు ₹1,00,00,000 ప్రతి వార్డుకి ఇస్తున్నాడు కాబట్టి, ప్రతి విలేజ్కి 50 లక్షల రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అతను ముందుకెళ్తాడు కాబట్టి మనమందరం ఆయన ఇంట పోతే మన కాలనీ డెవలప్ అవుతుంది, మన కాలనీ అన్ని విధాలా బాగుపడుతుంది. ఆ ఉద్దేశంతో మీటింగ్ పెట్టి మేము అనుకొని మేము ఒకరోజు కాలనీవాసులు అందరం కలిసి పెద్ద ఎత్తున 4-5 పనులు తీసుకొని ఆయన సమక్షంలో పోయి మేము మాట్లాడి మేము చెప్పినాం కాబట్టి ఆయన మా మాటలన్నీ అంగీకరించి మీ కాలనీకి ఏది కావాలన్నా క్యాంపుకు దగ్గరలో ఉన్నది, నేను ఎంట్రన్స్ అయ్యేది కూడా ఇక్కడికి వెళ్ళి వెళ్తా, నేను పోవడం కూడా మీ కాలనీకి వెళ్ళిపోతా, కాబట్టి మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఏది వచ్చినా చెప్పండి, నేను ముంగుంటుంటా, నేను తీరుస్తా అని చెప్పి అభయం ఇచ్చాడు. ఆ అభయం ప్రకారంగానే మేము కమిటీకి మాకు ఏమేమి కావాలని కూర్చొని మాట్లాడుకొని ధ్వజస్తంభం కావాలి, ఫస్ట్ దేవాలయంలో లోపల గుడి లోపల ఏం లేదు కాబట్టి ఆంజనేయ స్వామి కావాలి స్వామి అని చెప్పారు. ఆంజనేయ స్వామి ఇస్తాను ఒప్పుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ అన్నదాన కార్యక్రమాలు పంతులు మెయిన్ ఉంటుంది. 5 పంతులు 3 రోజులు 4 రోజులు హోమాలు చేయాలి. ఖర్చు భారీ ఎత్తున ఉంటాయి, వాళ్ళ దక్షిణాలు ఉంటాయి, తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఇలాంటి పెద్ద కార్యక్రమాలు నేను ఇష్టపో తమ్ముడు అన్నలు మా కాలనీ మొత్తం నాకు వచ్చే నేను చూసుకున్నా అని చెప్పి పెద్ద ఎత్తున పెద్ద మనసుతోటి పైలట్ రోహిత్ రెడ్డి అన్న గారు హామీ ఇచ్చినందుకు మేము ముందుకెళ్ళి స్టెప్ బై స్టెప్గా పనిచేసుకుంటూ ఈరోజు ఓపెనింగ్ 3 రోజులు హోమాలు పెట్టుకొని ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి 4-5 స్థాపనలు మన సుధీర్ పంతులు గారి ద్వారా మన పంతుల ద్వారా అన్ని హోమాలను విజయంగా పాల్గొని అన్ని భక్తులు అందరి చుట్టుముట్టు తాళ్ళూరు ఒక రాజుకల్లి కాకుండా ఇంద్రమ్మకల్లి కాకుండా చుట్టుముట్టు పల్లెలందరూ వచ్చి జయప్రదం చేశారు. ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఇక్కడ ఉన్న సమ్మేళనాన్ని చూసుకొని ప్రతి ఒక్క దాత చేశారు. 1000 రూపాయలు ఇచ్చారు, 500 ఇచ్చారు, 1,00,000 ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చారు. పెద్ద ఎత్తున మా రోహిత్ రెడ్డి అన్న గారు ఇచ్చారు. పెద్ద ఎత్తున రోహిత్ అన్న ఇచ్చారు. రోహిత్ అన్న ఇచ్చినందుకు ఈ ఆలయం నిలబడ్డది అయింది. అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరియు మన అధ్యక్షులు మన సాయపన్న చెప్పారు, మన మైనార్టీ యువ నాయకుడు జావేద్ గారు మా లెవెల్లో ఉంటాడు, మాత్రం చెప్తాడు, మా ఫ్రెండు కాబట్టి కాలేజీలో ఏదొచ్చినా నేను మీతో ఉంటాను, మీకు నేను సహాయం చేస్తానని చెప్పి ముందుకొచ్చి ఆయన గజస్తంభం ఇచ్చాడు. అదేవిధంగా మా దీపావళి వచ్చిన తర్వాత కూడా ఆమె కూడా మీకు ఏ కావాలో ఇస్తా అని చెప్తే నవగ్రహాలు అమ్మ అంటే నవగ్రహాలు ఆమె ఇచ్చారు. తర్వాత బాలశమ్మన్న దగ్గర పోయినాము. తర్వాత విఠల్ నాయక్ అన్న తర్వాత కూడా మాట కదనకుండా మీ ఎంత మేము అందరం ఉన్నామని చెప్పి పెద్ద నాయకులు ఒకరిద్దరు పేరు చెప్పడం కాదు, అందరు నాయకులు మాకు హామీ ఇచ్చారు. అందరూ ఇచ్చారు. ప్రతి నాయకుడు ఇంకో అంతా అన్ని ఇచ్చారు. ఎవరు ఇలా ప్రతి ఒక్కరు సహాయం ఉంది. ప్రతి ఒక్క నాయకుడు ఇలా ప్రతి పార్టీ లేకుండా విభేదాలు లేకుండా ఇలాంటి లేకుండా అందరికీ
ధన్యవాదాలు కాలనీ తరఫున నేను చెప్తున్నాను. ఏ విధంగా అంటే అన్న మేము 10 సంవత్సరాలు అయిందన్న కాలనీలో ఉండి మాకు ఇంతవరకు ఎలాంటి దేవాలయం డెవలప్మెంట్ కాలేదన్నా, కాలనీ డెవలప్మెంట్ కాలేదన్నా అని చెప్తే మా యూత్ తర్వాత మా ప్రసన్న కమిటీ సభ్యులము అందరం కలిసి హైదరాబాద్ పోయి ఆయన విన్నపించుకోవడం వల్ల, పెద్ద ఎత్తున వినిపించుకోవడం వల్ల ఆయన మాకు ప్రతి ఒక్కటి నేను మీకు అండగా ఉంటాను, ఏ టైంలోనే కానీ మీరు రండి, మీకు ప్రతిదానికి నేను వెనుక ఉంటాను, ముంగట్టు ఉంటాను, మీ కాలనీ అభివృద్ధి చేస్తాను, మీ గుడి అభివృద్ధి చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. అదే ప్రకారంగా ఈ 3 రోజులు హోమాలను పెట్టుకొని ఈ హోమాల్లో కూడా ఆ ఎమ్మెల్యే గారు రోహిత్ అన్న గారి సహకారంతో ఆయన విగ్రహదాత అతనే, అన్నదాత అతనే, తర్వాత రోహితులు బ్రాహ్మణ్స్ యొక్క 3 రోజులది కూడా అన్నగారే ఇచ్చారు. కాబట్టి ఆయన దేవుడు అతన్ని ఎల్లవేళలా అంచెలంచెలుగా రావాలని, ముందు పెద్ద మినిస్టర్ కావాలని, ఎలక్షన్లో మంచి రైతువాడ్ రాజీవ్ కాలనీ, విగ్రహమ్మ కాలనీ 10, 11, 12 3 రోజులు ఈ హనుమాన్ ప్రసన్న ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం కమిటీ సభ్యులు, యూత్, ప్రజలు, పక్కన ఉన్న ప్రజానికల అందరి సహకారంతో ఈరోజు స్థాపన 3వ రోజు నాడు పెద్ద ఎత్తున పెద్ద జనాలతోటి ఈ స్థాపనలు జరగబడ్డాయి. 4-5 రకాల వాహనాలు, గజస్తంభము, విగ్రహ స్థాపన, నవగ్రహాలు, బలిపీఠము, వాహనం, ఇవన్నీ ఒకటే రోజు శిఖరం ఒకటే రోజు స్థాపించుకోవడం అనేది పెద్ద ఎత్తున దేవుడు మాకు ప్రసాదించారు. అది కూడా మన సభ్యులు ప్రసన్న ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులు 22 మంది ఉన్నారు. వాళ్ళు ప్రతి ఇటుక ప్రతి రాయి కట్టి ఇంతవరకు చేసినాం మేము. ఆ తర్వాత రోహిత్ అన్న గారి సహకారంతో ఈరోజు గుడి అనేది ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరియు మా కమిటీ సభ్యులు అందరూ సహకారం, మా యూత్ కాలనీ 2 కాలనీ యొక్క యూత్ సహకారంతో ప్రతి ఒక్కరు కష్టపడి 3 రోజులు రాత్రి పగలు భజనలు చేసుకుంటూ ఈ ఆలయం లోపల భక్తిని అనేది పచ్చడం అనేది పెంచుకుంటూ ఇప్పటి వరకు జరిగింది. ఈ రోజు రాత్రి కూడా భజన మండలి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరి సహకారంతో దీనికి కూడా దాతలు చాలామంది ఇచ్చారు. నేరుగా ఒక పెద్దలు మన టౌన్ పెద్ద మనుషులు కూడా ఇచ్చారు. దీప నరసింహులు గారు ఇచ్చారు, మల్లేశం గుప్తా ఇచ్చారు, మన విఠల్ నాయక్ గారు ఇచ్చారు, ఇంకా చాలామంది ఇచ్చారు. అందరి నాయకులు, పెద్ద నాయకులు అందరు ఇచ్చారు. చిన్న ఎంతో సుబ్రత్ పటేల్ కూడా ఇచ్చారు. అందరూ ఎవరు తోచినట్టు వాళ్ళందరి సహకారంతో ఈ రాజీవ్ కాలనీ లోపల ఈ హనుమాన్ ప్రసన్న ఆంజనేయ స్వామి యొక్క గుడి ఏర్పడడం అనేది జరిగింది. అందరికీ, పెద్దలందరికీ కాలనీ తరఫున, మా యూత్, మా కమిటీ తరఫున, అందరి తరఫున ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ప్రతి వారము శనివారం మెయిన్గా మా కాలనీ లోపల యువ నాయకుడు జావేద్ భాయ్, మేము ముస్లిమ్స్, హిందువు అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉంటాము. దానిలో కూడా మన జావేద్ భాయ్ గారు కూడా మా సభ్యుడే. అతను గజస్తంభం 1,50,000 రూపాయల గజస్తంభాన్ని మా విరాళంగా మాకు కాలనీకి ఆయన వంతు సహాయం అతను కూడా చేశారు. అతనికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ప్రతి ఒక్కరి నాయకుడి సహకారం కూడా మాకు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా సహాయం చేశారు. పార్టీతో సంబంధం లేదు. ప్రతి ఇంటికి వెళ్ళాము, ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్ళాము, మాకు రాశారు, ప్రతి నాయకుడు రాశారు. ఒక టీఆర్ఎస్ కాకుండా కూడా మిగతా పార్టీ నాయకులు కూడా మాకు రాశారు. అందరికీ మా కాలనీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ 2007 సంవత్సరంలో రాజీవ్ గురకల్ప అని కాలనీ ఏర్పడి 2007లో అందరికీ పట్టా సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఆ తర్వాత సాయప్ప అధ్యక్షతన ఒకటి కమిటీ 2007 తర్వాత నిర్మాణం అయింది. ఆ కమిటీ నిర్మాణం తర్వాతనే ఈ యొక్క హనుమాన్ టెంపుల్ నిర్మాణం కావడానికి ఈయన చేసిన శ్రమకు కాలనీ వాసులందరూ కలిసి శ్రమ పట్టినందుకు, అదే రీతి మన కాలనీ కౌన్సిలర్ గారు వెంకన్న గారు వాళ్ళ అధ్యక్షతన
ఈ యొక్క కమిటీ ఏ రోజు వ్యాపార నిర్వహణ అయిందంటే విజృంభణంగా అయిందంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఫోటో వీడియోలు ఇచ్చారు ఎవరైనా? अरे मोहन जय श्री राम। पवन पुत्र हनुमान की जय। पवन पुत्र हनुमान की जय। जय श्री राम। जय श्री राम। తాండూరులో కల్తీ కారం పొడి తయారీ గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు. తాండూరు పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ మయూర్ టైలర్ పక్కన కల్తీ కారం పొడి తయారు చేసి గుట్టు చప్పుడు కాకుండా కల్తీ కారం పొడి తయారు చేసి వ్యాపారం కొనసాగిస్తున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని తాండూరు పట్టణ పోలీసులకు అప్పగించారు. ప్రజలు అనారోగ్య పాలైన కల్తీ వ్యాపారులకు మాత్రం ఈ వ్యాపారం లాభదాయకంగా కొనసాగింది. సుమారు 2 క్వింటాల పైగా కల్తీ కారం పొడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాండూరు పట్టణంలోని సాయిపూర్ కు చెందిన ఎండి ఎజాజ్ పాత కూరగాయల మార్కెట్ లో కల్తీ కారం పొడి తయారు చేసి వ్యాపారం నిర్వహిస్తున్నారు. కుళ్ళిపోయిన మిరపకాయలతో పొడి తయారు చేసి రంగు రసాయనాలు కలిపి కల్తీ కారం పొడి తయారు చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వారు దాడులు నిర్వహించి 2 క్వింటాల పైగా కారం పొడితో పాటు రంగులను పాడైపోయిన మిరపకాయలను స్వాధీనం చేసుకొని తాండూరు పట్టణ పోలీసులకు అప్పగించారు. దీంతో తాండూరు పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐ అబ్దుల్ రావు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణ సిఐ మాట్లాడుతూ ఎవరైనా కల్తీ వ్యాపారాలు చేస్తే ఉపేక్షించేదే లేదని, ఇదివరకు చాలా మందిపై కేసులు నమోదు చేశామని, ఇక ముందు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని రాజేందర్ రెడ్డి తెలిపారు. తీసుకుంటాం సార్, ఆటో తీసుకుంటాం సార్. रेट हो जाता ना सर मिर्ची का, पुराना मिर्ची मिलता था वैसे ही गुंटूर से लाता सब खरीद के 120 रुपये की। ఈరోజు సాయంత్రం సమయంలో ఈ రావులపల్లికి చెందినటువంటి లక్ష్మీకాంత్ అనే వ్యక్తి 12 కిలోల కారపొడిని తీసుకెళ్తుండగా బస్టాండ్లో దాన్ని వెరిఫై చేయక అది కల్తీ కారపొడిగా అనుమానం వచ్చి అది ఎక్కడి నుంచి తీసుకురాబడిందనే విషయాన్ని విచారించగా అది ఓల్డ్ వెజిటేబుల్ మార్కెట్లోని ఎజాజ్ అనే గిర్ని దగ్గర నుంచి తీసుకురావడం అని జరిగిందని చెప్పేసి చెప్పడంతో అక్కడ వెళ్ళి రైడ్ చేయగా అందులో అటు గిర్నీ షాప్లో కల్తీ పాడుబడినటువంటి మిరపకాయలు, ఎండు మిరపకాయలు, అదేవిధంగా రసాయనాలు, కలర్స్ ఇవన్నీ కూడా దొరకడం జరిగింది. వాటన్నిటినీ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించి లక్ష్మీకాంత్ పైన మరియు ఇజాజ్ అనే 2 వ్యక్తులపైన తాండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి వ్యాపారస్తులకు చెప్పేది ఏమంటే ఈ కల్తీ పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో అమ్మడం చేయకూడదు, అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి పోలీస్ వారి తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
గుర్తు తెలియని టాబ్లెట్లు మింగి ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. అందుకు ప్రేమ వ్యవహారమే కారణమని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు మండలం జిన్గుర్తి గ్రామానికి చెందిన అనిత అలియాస్ స్వాతి వయసు 16, తండ్రి నర్సింహులు. జిన్గుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నది. గత 2 సంవత్సరాలుగా నర్సింహులు తన ఇంటిని అదే గ్రామానికి చెందిన హీరాలాల్ కు అద్దెకు ఇచ్చారు. హీరాలాల్ కుమారుడు కార్తిక్ 9వ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిన్గుర్తిలోనే చదువుకుంటున్నారు. మరియు హీరాలాల్ కుమారుడు 9వ తరగతి జెడ్పీహెచ్ఎస్ జిన్గుర్తి. కార్తిక్ మరియు నర్సింహులు కూతురు అనిత చాలా రోజులుగా సన్నిహితంగా ఉంటున్నారు. 2 రోజుల క్రితం మంగళ షాప్ లో కటింగ్ కు వెళ్లిన నర్సింహులతో పలువురు మీ కూతురు హీరాలాల్ కొడుకు ప్రేమించుకున్నారని కొందరు తెలిపారు. దీంతో నర్సింహులు హీరాలాల్ కుటుంబాన్ని ఇల్లు ఖాళీ చేయించారు. కూతురుకు కూడా ఈ విషయంలో నర్సింహులు హెచ్చరించారు. కాగా నర్సింహులు కూతురు మానసిక వేదనకు గురై శనివారం ఇంట్లో ఉన్న గుర్తు తెలియని టాబ్లెట్లను మింగేసింది. వాంతులు రావడంతో విషయం తెలుసుకున్న పలువురు తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తల్లికి, మామకు కూడా తెలియజేశారు. అమ్మాయి చికిత్స పొందుతూ మృతి చెందింది. అమ్మాయి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పలువురు తెలపడంతో కుటుంబీకులు కారెన్కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ మధుసూదన్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అమ్మాయి తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇంటి వచ్చి చూసాను సార్, కార్తీక్ అనే అబ్బాయి. సరే ఇట్లా అరుస్తున్నది వ్యవహారం అని ఏం చేసినా ఇంటికి వచ్చినా ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పినా ఇట్లా చేస్తున్నాను నీ కొడుకు అంటే వాళ్ళు కూడా అన్నారు, మీరు బయట ఆడిడ ఇది తిడుతున్నాడు పిల్లలు అంటే పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోండి, మా పిల్లల్ని ఇట్లా మాట్లాడుతుందంట, ఆడొద్దాను, ఇంటి దగ్గర ఇల్లు నేను కిరాయిస్తే నాతోనే నాకు డబ్బులు లేకుండా వాళ్ళు నాతోనే పక్క పెడతారా అని అన్న సార్ వాళ్ళ. అంటే దాంట్లో ఏమైందంటే నేను రాత్రి లేట్ అయ్యి వచ్చినందుకు పొద్దుగల పూట వాళ్ళ 9 వచ్చింది సార్ నా కాడికి, మా ఇంటికి వరకు వచ్చింది. ఇట్లా అన్నవంట నీది ఎట్లా అని అంటారు. అవి అన్న మరి మీరేమన్నా ఇదే నా కూతురుకు చేసిండు ఇట్లా నేను చూసినా కూడా అంటానంటే ఆ అంటానంటే నేను చూసిన వాళ్ళు చెప్పినది కాదు, నేను చూసిన నా కొడుకుని నా బిడ్డని మాత్రం మీరు జిప్లో పెట్టుకున్నారు. జిప్లో పెట్టుకొని కూడా నా పిల్ల ఒకసారి కూడా నాతోటి మళ్ళీ ఫ్రీగా లేదు నాతోటి. అడిగినా ఎప్పుడన్నా ఏందమ్మా ఇది అడిగినా ఏమని ఇట్లా నువ్వు డల్గా ఉన్నావు ఎందుకంటే ఏం లేదు డాడీ అనాలి నాకు అంటే. ఇంట్లోకి ఏమైనా అయిపోయినాయి అంటే ఉన్నాయి డాడీ అన్నారు. ఎవరేమన్నా అన్నారంటే కూడా ఉన్నాయి అన్నారు. పిల్లలతో తిరుగుతున్నావు అది పిల్లగాంతో అనలేను, అయితే తెలిసినాక అన్నా నేను. అంటే ఇట్లా ఎవరో నిన్ను ఏమన్నా అంటున్నారంట, మంచిగా ఉండేమో అట్లా చేయకు, తల్లి లేదు కదా నీకు అమ్మ లేదు అని నేనే చూసుకోవాలి కదా అట్లా చేయకు అని కూడా చెప్పినా నేను. ఆ పిల్లానికి కూడా చెప్పినాను, నీకోసం నా పిల్లి ఇట్లా అవుతున్నది అన్నం తింటలేదని కూడా చెప్పినవాడిని. అనిత అనే అమ్మాయి మా మామ కొడుకు కూతురు సార్. అయితే ఆమెకు ఇర్లాల్ అనే ఆయన కొడుకు పేరు కార్తిక్ సార్. టార్చర్ చేసిండు అప్పుడు స్కూల్కి వెళ్తున్నాక వస్తున్నాక టార్చర్ చేస్తే ఆమెను టార్చర్ వేధించాను, ఎక్కువ వేధించిండు. వేధిస్తుంటే ఇక పక్క వాళ్ళు కూడా చెప్పారు నాకు. మంగళ షాప్లో నేను సేవ్ చేసుకొని వెళ్ళాను. వెళ్తే ఆయన చెప్పిండు నాకు ఇట్లా జరుగుతుంది ఈ విషయము, నష్టం చెప్పాట అన్నాడు. అంటే ఆయన కూడా చెప్పిండు ఈయనకు. చెప్తే ఈయన పోయి ఆమెకు జర అడిగిండు. అడిగితే ఇప్పుడు మొన్న ఏం చేసిండు, ఇల్లు కాల్ చేయించిండు వాళ్ళను. ఇంటి లోపల ఇట్లా జరిగితే బాగాలేకపోతే మా అమ్మాయి వెంట పోగలదని ఇల్లు కాల్ చేయించిండు. ఇల్లు కాల్ చేపిస్తే ఈమె ఏం చేసింది, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాయి కదా అని చెప్పేసి ఈమె బాధపడి వేరే ఇంటి దగ్గర ఈయన పెట్టింది సార్, పద్నాలుగు ఇంటి దగ్గర మా చెల్లెలు ఇంకా పెడితే 2 రోజులు ఆయనే ఉంది. ఆయన ఉండి ఈరోజు పొద్దున మాత్రం గోళీలు తీసుకొని దంచి మింగిందంట. అంటే ఇక్కడ ఇంట్లో అబ్బాయి కోసమే, అబ్బాయి కోసం ఇంటి దగ్గర ఇంట్లోనే ఇక వాంతింగ్ చేస్తున్నారు, రక్తం కాకింది. హాస్పిటల్ తీసుకొచ్చి 11 గంటలకు ఇక్కడ అడ్మిట్ చేసింది. 10:30కు 11 గంటలకు పైపు వేసిందంట. పైపు వేసిన సమయంలో చనిపోయింది. సరే, కార్తీక్ని ప్రేమించిన అని ఎప్పుడని చెప్పిందా మీకు? మీ దృష్టికి తెచ్చింది? చెప్పలేదా? వేరే వాళ్ళు చెప్పింది పక్క బయట వ్యక్తుల నుంచి మీరు కనుక్కున్నారు? ఇద్దరు ఇట్లా ఆడుకుంటున్నారని చెప్పింది సార్ వేరే వాళ్ళు. సరే, ఆ బాబుని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పిలిచి మీరు ఎప్పుడన్నా మాట్లాడినరా? ఇట్లా జరుగుతుంది, మీరు జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడైనా సంభాషణ జరిగిందా మీకు వాళ్ళకు ఈ విషయం మీద? జరగలేదు కదా అని ఆరోపిస్తారు. అంతేగాని ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలి మరి? ఆయన పడే చర్య తీసుకోవాలి సార్. ఆయన వల్లనే మీ అమ్మాయి చనిపోయింది. మీ అమ్మాయి న్యాయం చేయాలని ఇప్పుడు తండ్రికి కేసు పెట్టాలని వీళ్ళ భార్య వాళ్ళు చేస్తాం సార్. ఇప్పుడు ఆ కేసు అట్లా కాకూడదు. 10 సంవత్సరాల నుండి ఆమె అమ్మాయి ఇక్కడ సంసారం చేయలేదు. ఆమె వీళ్ళ భార్య దూరం ఉంది. మొన్న అమ్మాయి ఏం చేస్తాను? అమ్మాయి ఏం చేస్తున్నారు? 10th క్లాస్. అబ్బాయి ఇప్పుడు 7th 9th క్లాస్.
ఇద్దరు మైనర్. ఇద్దరు మైనర్. మీకేం న్యాయం కావాలి ఇప్పుడు ఫైనల్గా చెప్పు. ఇప్పుడు ఆయన పైన చర్య తీసుకోవాలి సార్. ఆయన బంధువుల తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నా అంటే భార్య ఇప్పుడు ఈయన పైన చర్య తీసుకోండి అని చెప్తుంది. మా భర్త వల్లనే చనిపోయిన నా కూతురు అని చెప్తుంది భార్య. అది ఇద్దరికి న్యాయం జరగాలి సార్. ఆమెకు న్యాయం జరగాలి, ఈయనకు కూడా న్యాయం జరగాలి. ఆమె అన్యాయం కావద్దు, ఈయన అన్యాయం కావద్దు. మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా? చేస్తే ఈయన రాస్తామన్నారు. ఏం రాయలేదు సార్. ఆల్రెడీ ఇక్కడనే రాసుకుంటామన్నారు. నాకు ఇప్పుడు చెప్పినట్టే ఆడ ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మాకోలాగా వాళ్ళకు చెప్తే బాగుండదు. ఫిర్యాదు చేస్తాడు, అన్నీ చేస్తాడు 100%. ఇట్లా మాట్లాడిన తర్వాత లొల్లి అయినాక నా ఇంట్లో నాకు షెడ్ పేరు వచ్చినప్పుడు నా ఇంట్లో వద్దు, ఇక వెళ్ళిపోయిన రూమ్ కాల్ చేయండి అని చెప్పేసిన. నా 2 రోజులకి టైం ఇవ్వమన్నారు. 2 రోజులు లేదు, ఏం లేదు, నాకు 7 గంటలకల్లా కాల్ చేయాలని చెప్పిన. ఎవరిని? వాళ్ళ కిరాయి ఉన్న ఈర్లాల్ని అంటే కార్తీక్ అన్నట్టు వాళ్ళకు అదే అబ్బాయిని కాల్ చేసిన అర్ధ గంటకే నా పిల్ల కవర్ పట్టుకొని వెళ్ళిపోతున్నది పోతాని. నేను కూడా పోతా అంటానంటే ఏడుకోతామని మా అన్న వాళ్ళ ఇంటికి తోలిచ్చాను. ఉంటే ఏడుస్తామని వాడిపో, నీకు ఏమైందని వాళ్ళు అంతా నీకు ఎందుకని నేను చెప్పిన సార్. ఈ రోజు ఏమైనా జరిగిందా? ఈరోజు అమ్మాయి ఎందుకు చావాల్సి వచ్చింది? ఈరోజు దగ్గర లోకల్ దగ్గర గోళీలు అయితే వేసుకున్నాం సార్. ఏం గోళీలు ఎక్కడివి? అదే హాస్పిటల్కి అప్పుడు వచ్చినారంట పిల్లకు బాగాలేకుండే. వాళ్ళకి వచ్చినాయి, అవి ఇంట్లో కూడా ఉన్నాయేమో, నేను అంతా ఎంక్వైరీ చేయలేను. అయితే పానం బాగా అయిందా బాగాలేదని ఒకసారి అడిగినా వేసుకున్న డాడీ అన్నాడు. ఇక అవి అయిపోయింది నేను అడగలేను. ఉన్నాయి కూడా నాకు తెలియవు కూడా. ఇక ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకున్నదాన్ని నీకు ఎట్లా తెలుసు? వీడికి వచ్చినాక ఇంట్లో బ్లడ్ కక్కింది అంట. మా అన్న బిడ్డ వచ్చి చూసిందంట. చూసి వచ్చి మా మరదలకు చెప్తే మా మరదలు ఆవలింతకి వెళ్ళి వచ్చి చూసింది. మా తమ్ముడు మా మరదలు హాస్పిటల్ తోలుకొచ్చాను సార్. మానికని టాబ్లెట్ ఇంట్లోనే వేసుకుందా? ఇంట్లోనే ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలు తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ కాశీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన చాకలి కిష్టప్ప తండ్రి రామప్ప, వయసు 50 సంవత్సరాలు, వృత్తి వ్యాపారం. శుక్రవారం రాత్రి ఆర్థిక ఇబ్బందులు మరియు కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది తన వ్యవసాయ పొలం దగ్గర గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతున్న కిష్టప్ప చనిపోయారు. కిష్టప్ప భార్య చాకలి మానమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ కాశీనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన పాత పెన్షన్ సాధన సహకార సభ కార్యక్రమానికి తాండూర్ పిఆర్టీయు నాయకులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు భారీ సంఖ్యలో బయలుదేరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, పిఆర్టీయు నాయకులు, మహిళా ఉపాధ్యాయునులు మాట్లాడుతూ సిపిఎస్ అంతం తమ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు నాయకులు లక్ష్మణ్, జైపాల్ రెడ్డి, నాగప్ప, నరసింహారెడ్డి తదితరులు బయలుదేరారు. తెలంగాణ ముస్లిం డిక్లరేషన్లోని 22 డిమాండ్లను సీఎం కేసీఆర్ వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్ జాక్ కన్వీనర్ సలీం పాషా డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి తాండూర్ పట్టణంలోని సమద్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ముస్లిం డిక్లరేషన్ ఆవిష్కరణ మరియు సంకల్ప సభను నిర్వహించారు. విద్యార్థి నాయకులు జహీర్ పాషా అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్ జాక్ కన్వీనర్ సలీం పాషా, జాక్ కో కన్వీనర్ కైబాబా, అతిథులుగా జాక్ రాష్ట్ర నాయకులు సయ్యద్ నవాజ్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సలీం పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల సీఎం కేసీఆర్ పాలనలో ముస్లింలకు అన్ని రంగాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదని, సరైన రాజకీయ ప్రాతినిధ్యం, నామినేటెడ్ పదవులలో ప్రాతినిధ్యం లభించలేదని, 14% ఉన్న ముస్లింలకు బడ్జెట్ లో సరైన వాటా లభించలేదని, సీఎం కేసీఆర్ 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలు నేటికి అమలు కాలేదని, అత్యంత పేదరికంలో ఉన్న ముస్లింల కోసం ఒక్క ప్రత్యేక పథకం కూడా ఏర్పాటు కాలేదని, అందుకే దగాపడ్డ ముస్లింల సమస్యలను రాజకీయ ఎజెండా మీదకి తీసుకురావడానికి తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 22 డిమాండ్లతో తెలంగాణ ముస్లిం డిక్లరేషన్ ను రూపొందించడం జరిగిందని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం డిక్లరేషన్ లోని డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, ముస్లింల పట్ల తనకు ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ముస్లింలు తగిన బుద్ధి చెబుతారని
చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రకటించే తమ మేనిఫెస్టోలో ముస్లిం డిక్లరేషన్ లోని డిమాండ్లను పొందపరచాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల విషయంలో చిత్తశుద్ధితో స్పందించాలి, వాటి అమలుకై ఒక కార్యాచరణ ప్రకటించాలి. వీటన్నిటిపై స్పష్టత ఇచ్చిన పార్టీలకే ఈసారి ఎన్నికల్లో ముస్లింలు మద్దతు పలుకుతారని తెలిపారు. లేదంటే త్వరలో జరిగే ఎన్నికల్లో ముస్లింల ఓటు విలువ ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ముజీబ్ హుసేన్, అలీం, యాసిన్ అహ్మద్, ముస్తాఫా, అబ్దుల్ గనీ, జిలానీ, హిదాయతుల్లా, షేక్ ముజీబ్, లియాకత్, వాజిద్ మియా, మునీర్, ముస్లిం మత పెద్దలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. मुसलमान को टिकट नहीं, असल मुसलमान की वोटिंग तक तो बोल रहे, कर्नाटक में बोले परसों इलेक्शन में, ये मुसलमानों आपकी वोट हमको डालो। सेक्युलर स्वभाव है तो सेक्युलर बोल के जो आपके जबान से निकलता, फिर आप क्या कर रहे हैं केसीआर साहब? आपको बीजेपी को क्या डिफरेंस है बताओ आप। ये हमारा रिप्रेजेंटेशन क्यों कम कर दे रहे हैं? हमारा जो हिस्सा मिलना वो कहीं तो नहीं दे रहे। आज बजट, अरे 2000 करोड़ बजट पेश करे तो बड़ा तो क्या खर्चा करे तो है बजट में पेश करते। फिर एक बार केसीआर साहब की हुकूमत अगर आई बोले तो तेलंगाना में आज टमाटर 200 रुपए किलो है, कल 1 लीटर दूध 500 रुपए होता। अगर तीसरी बार केसीआर साहब अगर हुकूमत में आए 1 लीटर का दूध 500 होगा, इसलिए होगा वो अमल में नहीं आता, खाली बोलते दूध से दिलाते रहते केसीआर साहब, पैकेट बोलते रहते दूध से दिलाते रहते। पर जब माइनॉरिटी सब्सिडी लोन 1 लाख बोलते 4 लाख के पास हमारे मोहम्मद साहब जाते केसीआर को फोटो डाल के दूध से दिलाते। हमारा रिप्रेजेंटेशन कम हो रहा, बजट के हिस्सा नहीं मिल रहा। 2000 पेश कर दे, उसमें 1000 खर्चा कर दे, वो 1000 में भी हर साल 70 करोड़ इफ्तार के नाम पे रमजान में जो कपड़े दे रहे हैं उसके नाम पे करेगा साहब। हमारे को माइनॉरिटी बजट किसके लिए पेश कर दे? गरीबों की खिदमत के लिए, जो उनको सब्सिडी लोन देना है, उनको एक घर ने तो घर देना है, अगर उसको रोजगार होना हो तो रोजगार देना है, अपने बच्चों की तालीम के लिए, पढ़ाई के लिए वो बजट पेश करना कम। अगर आज देखो क्यों मैं कम बजट है बोल के बोल रहा हूँ आपको। बजट आज ये साल का कितना है एनुअल बजट? 2,56 करोड़, 14% निकालो। 1 लाख में 14% कितना होता? 14,000 करोड़ और 1 लाख में 14% निकालो। अगर अपना पॉपुलेशन के हिसाब से अगर बजट देखा गया तो हिस्सा अगर अपन मांगने लगे तो 28,000 करोड़ साल 28,000 करोड़ साल 2000 करोड़ रखिए, दूध एक जगह दूध से दिला दे, और वो कम बजट में इफ्तार के रमजान में, हर रमजान में इफ्तार बोल के बुला, उसमें से जो गरीबों के लिए जो बजट रखते हैं उसमें से हर साल 70 करोड़ साहब। अगर आपको इफ्तार देना है तो आपका सीएम का स्पेशल फंड रहेगा, माइनॉरिटी बजट में से क्यों दे रहे आप? आपके स्पेशल बजट में दियो। ये साल का केसीआर साहब का स्पेशल बजट 10,000 करोड़ से, उसमें से दियो, हम इफ्तार ले लो। लेकिन अपने माइनॉरिटी बजट से इफ्तार के लिए खर्चा कर रहे, उसमें कपड़े दे, कौन पूछे सब आपको कपड़े? हमारी जिंदगियों को सुधारने के लिए काम करो, एक स्कीम लाओ। हम आपके रमजान के कपड़े देके कहीं को खुश कर रहे, वो इफ्तार करते टाइम में पूरे हैदराबाद में बड़े बड़े होर्डिंग्स डालते, मोहम्मद अली साहब को 1 खजूर और एक साहब को 1 खजूर। वो देखने वाले क्या समझते मालूम? वो मुसलमानों के साथ केसीआर की अच्छा करने वाले वो लोग समझ, हकीकत में अपने कुछ भी नहीं मिला। अगर ये स्कीम बताओ मुसलमानों के लिए, गरीब मुसलमानों के लिए तेलंगाना में आईएसओ स्कीम। अब सचार कंपनी के बारे में आपको मालूम, केसीआर साहब आने के बाद 2016 में सुधीर कमीशन बोलेगा, केसीआर साहब डाले कमीशन, मुसलमानों की माशी हालत कैसी है, नाउ एट प्रेजेंट मुसलमानों की क्या है? 16% मुस्लिम बच्चे स्कूल को नहीं जाते।
85% मुस्लिम्स बिलो पॉवर्टी मतलब वाइट रेशन कार्ड वाले 85%, आबादी 40%, गवर्नमेंट जॉबों में अपना 7%। मुसलमानों को जाति घर, कितने लोगों को जाति घर नहीं है? 43% मुसलमानों को जाति घर नहीं है तेलंगाना में। 43% बोले तो एक 100 घर देख लिए तो उसमें 43 घर किराए के हैं मुसलमानों। इतनी गरीबी है मुसलमानों में, इनके लिए एक नया स्कीम होना है, जैसा आप दलित बंधु लागू करें। वो लोग भी पिछड़े हुए दलित भी, वो लोग भी गरीबी है, देना चाहिए, हम वेलकम कर रहे हैं। सचार कंपनी रिपोर्ट ये बता रही दलित से भी मुसलमान और गरीब है, पिछड़े हुआ। फिर हमारे लिए क्या तो एक नया स्कीम लाना है ना। अगर मुसलमानों को छोड़ के, मुसलमानों को डेवलप नहीं करके, मुसलमानों को आगे रियासत में आगे नहीं लेके गए तो ये कैसा सुनेगा तेलंगाना बनता, कैसा तेलंगाना बनता। मगर केसीआर साहब को ये पूरे नहीं मालूम, बोल के नहीं मालूम, क्या मालूम मुसलमानों को? अरे अच्छी टोपी लगा ले, उर्दू जबान केसीआर साहब को भी आती, अच्छे उर्दू में बात करके रमजान में अच्छा इफ्तार करके बिरयानी खिलाए तो पूरे भूल जाते हैं लोग, फिर मेरे को वोट लाते। कभी कभी मैं बीजेपी को कैसा भी बोलता, कैसा भी मैं वोट डालता। यही केसीआर साहब की गलत फहमी है। 70 साल से अपने को ऐसी हो, जो नया उम्मीद लेके अपन तेलंगाना रियासत हासिल करें उसमें भी वैसी हो। अगर इस बार अपन खामोश रहे तो कुछ भी नहीं, ऐसी रहे। हर साल एक ही फायदा है, रमजान इफ्तार खाओ सब कुछ भूल जाओ, इफ्तार खाओ सब कुछ भूल जाओ बोले। इसलिए हम इस बार सोचने की जरूरत बहुत है। कितने दिन बर्दाश्त करेंगे, कितने दिन ये गलत फहमी में चले जाएंगे। इसलिए अपन एक पॉलिटिकल एम्पावरमेंट होना जरूरी है। इसमें जो पार्टियों को बात में रखें, अपन इकट्ठा हो, ये इसलिए ये डिक्लेरेशन आया। हम क्या बोल, जो अमल बनेंगे 100 इवेंट्स आए, हमारे भी 2 साल से मेहनत करें, राउंड टेबल मीटिंग्स करें, ग्रुप मीटिंग्स करें डिस्ट्रिक्टों में। మెహదీపట్నం డిపోకు చెందిన TS34B4330 బస్సు రాజీవ్ కాలనీ దగ్గర ఆటోను ఢీకొట్టింది. కాగా ఆటో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆటో కొంతమేర డ్యామేజ్ అయ్యింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆటో డ్రైవర్ కు సర్ది చెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది. అక్రమంగా నిర్మిస్తున్న రోడ్డును అడ్డుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో నరేందర్ ఇంకోసారి తన సిన్సియారిటీ నిరూపించుకున్నారు. తాండూరు నియోజకవర్గంలోని 4 దేవాలయాలకు ఆయననే ఈవో. రసూల్పూర్ హనుమాన్ దేవాలయం, తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయం, కాళికాదేవి దేవాలయం, పోట్లి మహారాజ్ దేవాలయం తదితర దేవాలయాలకు ఆయన ఈవోగా పనిచేస్తున్నారు. గతంలో స్టేషన్ హనుమాన్ దేవాలయ ఈవోగా ఉన్నప్పుడు హనుమాన్ చౌట్రీలో జరిగిన అక్రమాలను అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల గండిపేట్ మండలం మంచిరేవులలో గల శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం పరిధిలోని స్థలంలో కీర్తి విల్లా యజమానులు స్థానిక అధికారుల అండదండలతో వేస్తున్న రోడ్డును ఈవో నరేందర్ అడ్డుకున్నారు. వారిపై కేసులు నమోదు చేయించారు. దీంతో నిక్కచ్చిగా వ్యవహరించే నరేందర్ సిన్సియారిటీ మరోసారి తెరపైకి వచ్చింది. नंबर किधर है रजिस्ट्रेशन ఎవరిని రోడ్డు తీపిచ్చాయి మంద చేస్తారు.
పర్మిషన్ తీసుకోవాలబ్బా, పర్మిషన్ మా పని మేము చేస్తూ ఉండాలి. సార్ సార్ కొద్దిగా ముందు కట్టండి సార్, బండి గడ్డ మీద కట్టండి, అట్లా గడ్డ మీద. శివుని కూడా ఉన్నారు కాబట్టి రోడ్ లేదు, అది ఉంటే రోడ్ తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.